నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. అంటే డబ్బు ఉంటేనే మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంటుంది, డబ్బే ముఖ్యం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. మరి అపర కుబేరులుగా ఉన్నటువంటి రిలయన్స్ ముఖేష్ అంబానీ కానీ, మరి ముఖేష్ అంబానీ కొడుకు మరీ ముఖ్యంగా అనంత్ అంబానీ, ఆయన జీవితంలో నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకునే అవకాశం ఉంది. మరి వాళ్ళు అపర కుబేరులు కదా, మరి వాళ్ళ జీవితంలో ఎంత డబ్బున్నా ఏమి ఇబ్బంది ఉంది, మనం ఏమి నేర్చుకోవాలా అన్నది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్. మనకు ఒక ఇన్స్పిరేషన్ ఏమన్నా మంచి నేర్చుకోదగ్గ పాఠాలు ఇందులో ఉన్నాయా అన్న విషయాల్ని పరిశీలిద్దాం. ఎందుకు రిలయన్స్ అంటే, ఎందుకు అపర కుబేరులు అని అన్నానంటే, ఇటీవల కాలంలో అమెరికాలో 50 సంవత్సరాల నుంచి పెట్టనటువంటి అతి పెద్ద పెట్టుబడి రిలయన్స్ వాళ్ళు పెట్టడానికి ముందుకొచ్చారు. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారీగా ప్రచారం చేశారు. అంటే 27 లక్షల కోట్లతో రిలయన్స్ రిఫైనరీని అమెరికాలో పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది ఒక పెద్ద భారీ పెట్టుబడి కింద మనం చూడవచ్చు. అంతేకాకుండా ముఖేష్ అంబానీ లేదా రిలయన్స్ అనంత్ అంబానీ అనగానే మనకి సహజంగానే భారీ రిలయన్స్ సంస్థ కానీ, జియో కానీ వ్యాపార సామ్రాజ్యం ఒక ఎత్తు అయితే, అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ కొడుకుగా ఆయన మ్యారేజ్ గతంలో ఒక డెస్టినేషన్ మ్యారేజ్ జరిగితే అందులో పెట్టిన ఖర్చు భారీగా అప్పట్లో చర్చ జరిగింది. ఆ పెట్టిన ఖర్చుతో మరి భారతదేశంలో ఎన్నో పేదల కుటుంబాలకి వెలుగు వచ్చి ఉండేది అన్న రకరకాల చర్చలు జరిగినాయి. సరే, అంత అపర కుబేరులైనటువంటి వారి కుటుంబంలో అనంత్ అంబానీ లైఫ్ స్టైల్ గురించి, ఆయన ఖర్చు గురించి, ఆయన పడుతున్న ఇబ్బందుల గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అపర కుబేరుడిగా ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు, మరి బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడు. కానీ ఎంత డబ్బు ఉండి ఏమి లాభం? ఇష్టంగా తినే ఫుడ్, ఏసీ రూముల్లో పడుకునే అదృష్టం లేకుండా పోయింది. తండ్రికి మించి ఆస్తులు, తల్లిని మించి ఖర్చు చేస్తున్నప్పటికీ ఎక్కువ కాలం బతకడు కదా అన్న బాధ అతన్ని వెంటాడుతుంది. ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే, అతను ధరించే వాచ్ నుండి తిరిగే కార్ల వరకు కోట్ల రూపాయలు విలువైనవి. అయినా కూడా ఆయన సమస్య మాత్రం ఆ కోట్లు పనికిరావని చెప్తుంది. ఇంతకీ అతన్ని వేధిస్తున్న ఈ సమస్య ఏంటంటే, ఒక్క రోజులో అంత ఖర్చు చేస్తాడా? అంటే అతను వాడే ఒక వస్తువు ధరతో 1000 ఇళ్ళు కట్టవచ్చా అని కొంత చర్చ కూడా జరుగుతోంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, అతను ఖర్చు ఇవన్నీ మనం ఒకసారి నిశ్చితంగా డీటెయిల్డ్గా పరిశీలిస్తే, ఆ లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్, మరి ఆయన ధరించే వస్తువుల ధరలు వింటే మనకి డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు అన్న సామెత ఒక్కసారి గుర్తొస్తూ ఉంది. సాధారణంగా ఒక పాయింట్ మనం చూసుకున్నట్టయితే, టైం చూసుకోవటానికి మనం ఫోన్ వాడతాం జనరల్గా, లేదంటే ఒక వాచ్ కొనుక్కుంటాం 1000-5000 ఎంతో కొంత. కానీ అనంత్ అంబానీ చేతికి ఉండే పాటెక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైమ్ అనే వాచ్ ధర ఎంతో తెలుసా? 790 crores. అంటే మన ఊర్లో ఒక 1000 హౌసెస్ కట్టొచ్చు ఆ డబ్బుతో. ఆ వాచ్లో అంతేముంది అంటే, అది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మెకానిజం ఉన్నటువంటి వాచ్. అంటే అంత కాస్ట్ ఉన్న వాచ్ అది ఓన్లీ టైం చెప్తుందా? 790 కోట్లు టైం ఆపేస్తుందా? లేదు భవిష్యత్తుని అందులో చూపిస్తుందా అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే వాచ్ 790 crores. ఇది చాలదన్నట్టుగా అతని దగ్గర 50 కోట్ల విలువైన మరో పాటిక్ ఫిలిప్ వాచ్ కూడా ఉంది. ఇది ఎందుకు అంటే, ప్రపంచంలో 0.01% మంది దగ్గరే అది ఉంటుంది. ఇంకా ఆయన డ్రెస్సింగ్ విషయానికి వస్తే, అనంత్ అంబానీ మెడలో కోటికి తగిలించుకునే చిన్న వస్తువుల ధరలు వింటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. రీసెంట్గా ఒక వేడుకల్లో ఆయన ధరించినటువంటి 100 క్యారెట్ల డైమండ్ స్టడ్ కల్గెట్ కలిగిన విలువ సుమారుగా 160 కోట్లు. మన ఇంట్లో ఆడవాళ్ళు తులం బంగారం ఉంటేనే మురిసిపోతాం మనం. అలాంటిది మరి ఈయన 160 కోట్లు తన తల మీద పెట్టుకొని తిరుగుతున్నారు అనంత్ అంబానీ. అలాగే అనంత్ అంబానీకి జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 50 క్యారెట్ల డైమండ్స్తో తయారు చేసిన ఒక సింహం ఆకారంలో ఉన్న ఒక బ్రూచ్ని కోటుకి ఎప్పుడూ తగిలించుకుంటుంటాడు. దాని ధర 100 కోట్లు.
మన దగ్గర 100 రూపాయలు కింద పడితేనే తీసుకొని 10 సార్లు ఇట్లా అనుకొని మళ్ళీ జేబులో పెట్టుకుంటాం. కానీ అంబానీ వారసుడు మాత్రం 100 కోట్లని సింపుల్గా షర్ట్కి ఇక్కడ తగిలించుకుంటాడు. అలా ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్. మరి కార్ల విషయానికి వచ్చినట్టయితే 18 crores విలువైన రోల్స్ రాయల్ ఫాంటమ్ సిరీస్ కారు ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. అది రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక లగ్జరీ రాజభవనం లాగా ఉంటుంది, కారు లాగా ఉండదు. మరి ఆయనకి అనంత్ అంబానీకి దుబాయ్లో ఫామ్ జుమేరాలో 650 crores విలువైన పెద్ద విల్లా కూడా ఉంది. అంత పెద్ద విల్లా దుబాయ్లో ఉంది. సో ఒక్కరోజు ఖర్చు చూసినట్టయితే మనం జీవితకాలం కూడా అది సంపాదించలేము అని అనిపిస్తూ ఉంటుంది. ఇక అనంత్ అంబానీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఒక్కసారి అతని లైఫ్ బయోగ్రఫీలోకి వెళ్ళి మనం ఒకసారి బ్రీఫ్ చూసినట్టయితే 1955లో ధీరుభాయ్ అంబానీ మరి గారు కోకిల బెన్ని పెళ్లి చేసుకున్నప్పుడు వారు కేవలం ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత రిలయన్స్ అనే సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. ధీరుభాయ్ అంబానీ గారికి 4 పిల్లలు. 1 ముఖేష్ అంబానీ, 2 అనిల్ అంబానీ, 3 నయనా, 4 దీప్తి. వాళ్ళకి 4 పిల్లలు. తండ్రి మరణం తర్వాత ఆస్తుల పంపకాల్లో ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీ దక్కింది. ముఖేష్ అంబానీ, నీతా దలాలకి 3 పిల్లలు మళ్ళీ. 1 ఆకాష్, 2 ఇషా, 3 అనంత్ అంబానీ, 3 పిల్లలు. అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచే ఆస్తులు పెరగటంతో పాటుగా ఖర్చులు కూడా తల్లి నీతా అంబానీని మించిపోయాయి. ప్రస్తుతం అతను అనంత్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. మరి జియో మనందరికీ తెలుసు, జియో ప్లాట్ఫామ్లో ఆయన డైరెక్టర్గా కూడా ఉన్నారు. రిటైల్ వెంచర్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఇవే కాకుండా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ విభాగానికి అనంత్ అంబానీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంటే 2035 నాటికి ప్రకృతికి హాని లేకుండా 0 ఎమిషన్తో శక్తిని అందించాలి అనేది అనంత్ అంబానీ లక్ష్యం. ఇక అనంత్ అంబానీ నికర ఆస్తి విలువ దాదాపు 3 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని వినిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరి అనంత్ శరీర ఆకృతిని గురించి వచ్చే కామెంట్స్ చూస్తే మనకి బాధ అనిపిస్తుంది. ఆయన శరీర ఆకృతి గురించి వస్తున్నటువంటి కామెంట్స్. 2013లో IPL సమయంలో ముంబై ఇండియన్స్ టీంని చీర్ చేయడానికి వచ్చినటువంటి అనంత్ అంబానీని చూసి అందరూ ఎగతాళి చేశారు. అతను దాదాపు 200 కేజీల బరువు ఉండేవాడు అప్పట్లో. దీంతో అతను చూసిన వాళ్ళంతా కూడా తినటం మానేసి జిమ్కి వెళ్ళొచ్చు కదా, ఆస్తి మొత్తం తినేయడానికే పుట్టాడు అన్ని కామెంట్స్ చాలా దారుణంగా చేశారు అప్పట్లో. కానీ ఆ బరువు వెనకున్న అసలు కారణం తెలిస్తే మనకే జాలి అనిపిస్తుంది. అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచి విపరీతమైన ఆస్తమా సమస్య ఉంది. ఆ ఆస్తమాని కంట్రోల్ చేయడం కోసం డాక్టర్స్ అతనికి కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అతను అంతలా భారీగా బరువు పెరిగాడు. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము అనటానికి అనంత్ అంబానీ ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అతని స్థానంలో ఉంటే మనం ప్రతిరోజు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పక్కనే ఉన్నవాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం ఎంత బాధ కలుగుతుంది మనకి, ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అయితే అనంత్ అంబానీ జీవితంలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక అద్భుతమైన మలుపు 2017లో జరిగింది. రిలయన్స్ 40వ వార్షికోత్సవం రోజు ఆయన కేవలం 18 నెలల్లో 108 కేజీల బరువు తగ్గాడు. అందరూ షాక్ అయ్యాడు. అంటే రోజుకి 21 కిలోమీటర్ల నడక, 5 నుంచి 6 గంటల పర్ డే వ్యాయామం, ఇంత కఠినమైన డైట్ పాటించి అతను ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంటే ఒక పక్క విపరీతమైన ఆస్తమా సమస్య ఉన్నా కూడా అతను తన శరీరంపై మమకారంతో ఈ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో చాలా కష్టపడి తగ్గాడు సైజు. దురదృష్టవశాత్తు ఆస్తమా మందులు వాడటం వల్ల కంటిన్యూస్గా అతను మళ్ళీ బరువు పెరగవలసి వచ్చింది. డాక్టర్స్ ముందే చెప్పారు ఇది పర్మనెంట్ కాదు. కానీ అనంత్ మాత్రం ఆ ప్రయత్నం చేసి తగ్గే ప్రయత్నం అయితే చేశాడు అప్పట్లో. ఇక్కడ మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా సరే అతను తన శరీరంతో చేసే పోరాటం మాత్రం సొంతగానే చేయాలి, వేరే వాళ్ళు చేయరు. దానికి వేరే వాళ్ళు సహాయం ఎవరు చేయరు. డబ్బున్న వాళ్ళు ప్రకృతిని నాశనం చేస్తారని చాలామంది అంటుంటారు. కానీ అనంత్ అంబానీ విషయంలో మనం అభినందించవలసిన విషయం ఏంటంటే ఆయన గుజరాత్ జామ్నగర్లో 3000 ఎకరాల్లో వాంతారా అనే ఒక అద్భుతమైన ప్రైవేట్ అడవిని సృష్టించాడు. వాంతారా అంటే మీనింగ్ ఏంటంటే అడవికి నక్షత్రం.
ఇక్కడ 2000కి పైగా జంతువులను ఆయన సంరక్షిస్తున్నాడు. అందులో 200 ఏనుగులు, 300 చిరతపులులు ఉన్నాయి. ఇది కేవలం ప్రదర్శన కోసం కాదు, వివిధ ఆపదల్లో ఉన్న జంతువుల్ని రక్షించి తీసుకొచ్చి అక్కడ పెంచి పోషిస్తున్నారు. వాటి కోసం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టించాడు జంతువుల కోసం. ఇందులో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి మనుషులకే దొరకని సౌకర్యాలు అక్కడ జంతువుల కోసం ఆ అడవిలో అనంత్ అంబానీ పెట్టాడు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది, అనంత్ అంబానీ స్వయంగా జంతువుల భాష మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఏనుగుల భాషని. అంటే ఆయనకి జంతువుల ప్రేమకు మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక అతని తల్లి నీతా అంబానీ కంటే కూడా ఇతను అనంత్ అంబానీ ఎక్కువ ఖర్చు చేస్తాడని అందరూ అంటుంటారు. కానీ ఆ ఖర్చు వెనక ఒక గొప్ప ఆశయం కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇక అనంత్ అంబానీ అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రేమ కథ, ఆయన పెళ్ళి. వెడ్డింగ్ గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వెడ్డింగ్ భారీగా అప్పట్లో ప్రచారం జరిగింది. రాధికా మర్చెంట్ మరియు అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. చాలామందికి రాధిక కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనంత్ అంబానీని అని అప్పట్లో కామెంట్ కూడా చేశారు. కానీ ఆమె కూడా ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందినటువంటి అమ్మాయి. వీళ్ళిద్దరినీ కలిపింది ప్రకృతి మరియు జంతువులపై ఉన్న ప్రేమ. ఇక జామ్నగర్లో ఈ పెళ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ చేయటం అంటే అది కేవలం అంబానీలకే సాధ్యం. ప్రపంచ ప్రఖ్యాత సింగర్ రెహనా ఒక పెర్ఫార్మెన్స్ కోసం 60 నుంచి 70 కోట్లు ఈ పెళ్లి వేడుకలో తీసుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా చేశారో. ఇక ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా తన పాత గ్రే కలర్ టీషర్ట్ను వదిలేసి అంబానీ వాళ్ళ ఫంక్షన్ కోసం చంకీల బట్టలు వేసుకొని వచ్చాడంటే అనంత్ అంబానీ వాళ్ళ ఫంక్షను ఆ రేంజ్ మనం ఒకసారిగా చూడవచ్చు. కానీ ఇన్ని సంబరాల మధ్య అనంత్ అంబానీ ఆరోగ్యం గురించి వచ్చే వార్తలు మాత్రం విచారకరం. ఎక్కువ కాలం బతకడం అనే వార్త కేవలం అతని ఆరోగ్య స్థితిని చూసి ప్రజలు అనుకునే మాటలు మాత్రమే కావచ్చు. కానీ ప్రతిరోజు చేసే పోరాటం మాత్రం చాలా పెద్దది. శ్వాస తీసుకోవడం అనేది మనకి సహజంగా జరిగిపోయే ప్రక్రియ. కానీ అనంత్ అంబానీకి అది ఒక యుద్ధం లాంటిది. అయినప్పటికీ అతను ఎక్కడ ఎప్పుడు కృంగిపోకుండా తన బాధ్యతల్ని నెరవేరుస్తూనే సమాజానికి తన వంతు తాను సహాయం చేస్తూనే ముందుకెళ్తున్నాడు. మరి అనంత్ అంబానీకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం తరచుగా వస్తుంటాడు ఆయన. అంటే అతనికి దైవ చింతన మరియు సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవం కూడా ఎక్కువే. అంటే మన రూట్స్ని మనం మర్చిపోకూడదు అని ఆ విధంగా అలా వ్యవహరిస్తూ ఉంటాడు. దాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక అనంత్ అంబానీ జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. లక్షల కోట్లు ఉన్న, తండ్రిని మించిన ఆస్తులున్నా, తల్లిని మించి ఖర్చులు చేస్తున్నా మనిషికి కావలసింది ఆరోగ్యం మరియు మనశ్శాంతి. ఒక వ్యక్తిని కేవలం శరీర ఆకృతిని చూసి లేదా వాళ్ళు ధరించే వస్తువులు, డ్రెస్సు చూసి జడ్జి చేయొద్దు. అనంత్ అంబానీ కంటే కేవలం ఒక ధనవంతుడి కొడుకు మాత్రమే కాదు, అతను పోరాటం చేస్తున్నాడు ఆరోగ్య సమస్యలతోటి. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వేలాది మూగజీవుల ప్రాణాలని కాపాడుతున్న విషయం అయితే వాస్తవమే, ఒక ఫారెస్ట్ నిర్మించి. మరి ఈ వీడియో చూశాక అనంత్ అంబానీ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే డబ్బు ఉంటేనే జీవితంలో అన్నీ సాధించవచ్చు, డబ్బే జీవితం, జీవితమే డబ్బు అని నమ్ముతున్నారా? లేదు, ఎంత డబ్బు ఉన్నా సరే ఆరోగ్యం అన్నిటికంటే ప్రధానమైంది. లేదు, డబ్బు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా సమాజ స్పృహ ఉండాలి. ఇటువంటి ఆలోచనలు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అనంత్ అంబానీ లైఫ్ గురించి మనం ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఎక్కువ మందికి చేరాలని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇటువంటి అందరికీ ఉపయోగపడే అత్యంత ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ వీడియోస్ చేస్తూ, విశ్లేషణ చేస్తూ మీ ముందుకి ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.